వక్ఫ్ బోర్డుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కు సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటిదాకా వక్ఫ్ బోర్డుతో ఎంతమందికి లాభం చేశారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో 70% వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్ ఒక మతానికి చెందిన నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డుతో అసదుద్దీన్, అక్బరుద్దీన్ చెంచాలకే లాభమన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో వక్ఫ్ బోర్డు సంస్కరణల అవగాహన వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో కిషన్ రెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనేక చర్చల తర్వాత అనేక రకాల మార్పులు కూడా చేశాం. ఆ కమిటీ ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా తీసుకొని, ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి, దేశానికి మేలు జరగాలి, ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నటువంటి పేదలకు మేలు జరగాలనే దృక్పథంతో ఏ రకమైనటువంటి పట్టుదలకు పోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా అంగీకరించి పార్లమెంటులో పునఃప్రవేశపెట్టి ఈ బిల్లును 21 గంటల పాటు చర్చించి ఆమోదించడం జరిగింది. ఇందులో ఏ ఒక్క పేద ముస్లింకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఏ ఒక్క పేద ముస్లింకు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ఇంతవరకు సహాయం దొరకలేదు. వక్ఫ్ బోర్డుకి ఎవరికి ఉపయోగపడిందంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి నాయకులకు, మజ్లిస్ పార్టీ నాయకులకు, లేక కొంతమంది మత పెద్దలకు, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్కు, వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ల్యాండ్ మాఫియాకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈ వక్ఫ్ బోర్డు ఉపయోగపడ్డాయి తప్ప పేద ముస్లింలు ఎవ్వరు కూడా ఇది ఉపయోగపడలేదు. ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను అసదుద్దీన్ ఓవైసీని, రాహుల్ గాంధీని. ఈ 76-77 సంవత్సరాలుగా ఈ వక్ఫ్ బోర్డు కారణంగా ఎంతమంది పేదలకు మేలు జరిగిందో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నారు. కానీ చెప్పలేరు వాళ్ళు. ఎంతసేపు ఈ యొక్క ల్యాండ్ మాఫియా చేస్తున్నటువంటి ప్రచారానికి వీళ్ళు మద్దతు పలుకుతా ఉన్నారే తప్ప ఇది పేద ముస్లింలకు ఉపయోగపడదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.